90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో లక్ష్మీప్రియ గారు. హలో నాగరాజు గారు. మనం ఏదైనా మేనిఫెస్ట్ చేయాలి అని అంటే మనం అనుకున్నది సాధించాలి అని అంటే డెఫినెట్గా మనం మేనిఫెస్ట్ చేయాలి. బ్రెయిన్ ప్రోగ్రామ్ ఆ విధంగా ఉంటేనే మనకు వర్కౌట్ అవుతుంది. ఎలా చేస్తే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అంటారు? సో మనం ఇప్పుడు ఈరోజు ఒక కొత్త స్ట్రాటజీ మాట్లాడదామండి. ఎలా మనము రియల్గా మన రియల్ లైఫ్లో ఫిజికల్గా మనం ఎలా మేనిఫెస్ట్ చేస్తామో అనేది సైంటిఫిక్గా బ్యాక్ అండ్ ఏం జరుగుతుంది. ఇప్పుడు ఒక మిర్రర్ తీసుకుని నా మిర్రర్లో నేను చూసుకుంటే ఇక్కడ మిర్రర్లో కనిపించేది నా రిఫ్లెక్షన్. అవును. ఇక్కడ ఏదో మిర్రర్లో ఇక్కడ ఏదో మరకుంది అని చెప్పి నేను దూది తీసుకుని తుడిస్తే అది పోతుందా? ఎందుకు అంటే అదొక రిఫ్లెక్షన్ కాబట్టి. ఏదైనా ఈ రిఫ్లెక్షన్లో మార్పులు కావాలి అని అంటే నేను ఇమేజ్ పైన వర్క్ చేయాలి. ఇక్కడ ఈ రిఫ్లెక్షన్ అనేది మన లైఫ్ అండి. మన లైఫ్లో సిచ్యువేషన్స్, మన బ్యాంక్ బ్యాలెన్స్, మన ఫైనాన్షియల్ ఛాలెంజెస్, మన కెరియర్లో, మన రిలేషన్షిప్స్, ప్రతి ఒక్కటి ఇది మన రియాలిటీ ఈజ్ నథింగ్ బట్ ఒక రిఫ్లెక్షన్. ఇక్కడ మనం ఎప్పటివరకు అయితే రిఫ్లెక్షన్ పైన వర్క్ చేస్తూ ఉంటామో మనకి ఆ చేంజెస్, ఆ డిఫరెన్స్ అనేది తెలియదు. మనము ఇమేజ్ పైన వర్క్ చేయాలి. ఇమేజ్ పైన ఎప్పుడైతే వర్క్ చేస్తామో ఆ రిఫ్లెక్షన్లో మనకు ఆ చేంజెస్ అనేది కనిపిస్తుంది. మన రియాలిటీలో చేంజెస్ కనిపిస్తుంది. ఓకే. సో ఈ రియాలిటీ అంటున్నాం కదా, రియాలిటీ గురించి మాట్లాడాలంటే 3 లెవెల్స్ ఆఫ్ రియాలిటీ ఉంటుందండి. 3D రియాలిటీ అంటాం. 3D రియాలిటీ అంటే 3 డైమెన్షన్స్, హైట్, లెంత్, బ్రెత్. ఏదైతే మనం ప్రతి ఒక్కటి చూస్తున్నామో, మ్యాటర్ టచ్ చేయగలుగుతున్నాము, సెన్స్ చేస్తున్నాము, ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము, ఇవంతా ఏంది 3D వరల్డ్లో మనం చూస్తున్నవన్నీ. ఇది 3D ఇక్కడ ఉంటే 4D, 5D ఉంటుంది. ఈ 5D అంటే ఏంటి అని అంటే మన క్వాంటమ్ ఫీల్డ్. క్వాంటమ్ ఫీల్డ్లో ప్రతి ఒక్కటి ఆల్రెడీ ఉందండి. ప్రతి ఒక్కటి అన్ని వర్షన్స్లో ఉంది. అన్ని వర్షన్లో ఉంది అని అంటే ఇప్పుడు లక్ష్మీప్రియ ఇక్కడ కూర్చుంది, సుమన్ టీవీలో మాట్లాడుతుంది. లక్ష్మీప్రియ సుమన్ టీవీ వర్షన్ ఉంది. లక్ష్మీప్రియ 1,00,000 మందికి సెషన్ ఇస్తున్న వర్షన్ ఉంది క్వాంటమ్ ఫీల్డ్లో. లక్ష్మీప్రియ ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్న లక్ష్మీప్రియ వర్షన్ ఉంది. క్వాంటమ్ ఫీల్డ్కి పాత లేదు, పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు. ప్రతి ఒక్కటి ఈ ప్రజెంట్ మూమెంట్లోనే ఉంటుంది. అండ్ ఈ క్వాంటమ్ ఫీల్డ్లో ప్రతిదీ ఎనర్జీ రూపంలో ఉందండి. వేవ్స్, ఫ్రీక్వెన్సీ రూపంలో ఉంది. సో మనకి ఈ 3D వరల్డ్లో అది రియాలిటీ రావాలి. ఈరోజు లక్ష్మీప్రియ ఇక్కడ సుమన్ టీవీలో కూర్చుంది, ఆ వర్షన్ ఇక్కడ మ్యాటర్గా కన్వర్ట్ అయింది. ఎనర్జీ రూపంలో ఉన్నది మ్యాటర్గా కన్వర్ట్ అయింది. సో ఏ బేసిస్ పైన ఎనర్జీ రూపంలో ఉన్న వర్షన్ ఇక్కడ మేనిఫెస్ట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక స్టూడెంట్ ఉంటాడు, క్లాస్ ఫస్ట్ వచ్చాడా, సెకండ్ వచ్చిందని ఏం బేసిస్ పైన చెప్తాము? తనకు వచ్చిన మార్క్స్ బట్టి చెప్తాము. అవును. ఒక మనిషి రిచ్చా పూరా అంటే ఆ బ్యాంక్ అకౌంట్, తన దగ్గర ఉన్న ఫైనాన్షియల్ బట్టి మనం చెప్తాము తను రిచ్చా పూరా అనేది. సో ఏ బేసిస్ పైన ఎనర్జీగా ఉన్నది వర్షన్ మనకి మ్యాటర్గా మేనిఫెస్ట్ అవుతుంది. ఎలా, ఏ బేసిస్ మీద అవుతుంది అదే? సో ఇప్పుడు మనం 3D మాట్లాడాము, 5D మాట్లాడాము, బిట్వీన్ 4D ఉంది. ఈ 4D వర్షన్ అంటే ఈస్ నథింగ్ బట్ ఆ సబ్ కాన్షియస్ మైండ్ అండి. ఓకే. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో బిలీఫ్స్, ఏదైతే బిలీఫ్స్ ఉన్నాయో ఆ బిలీఫ్స్ తగిన వర్షన్ ఎనర్జీ నుంచి మ్యాటర్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఐఎమ్ రిచ్, అందరు అఫర్మేషన్స్ రాస్తూ ఉంటారు, ఐఎమ్ రిచ్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ రిచ్ అని రాస్తూ ఉన్నారు. సో ఇక్కడ థింకింగ్, థాట్ రిచ్గా ఉంది. కానీ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి బ్రింజాల్ ఎంత అంటే, వంకాయ ఎంత అంటే 50 రూపాయలు అంటే 50 రూపాయలు ఎందుకు, 45 రూపాయలకి ఇయ్యని అంటారు. ఇక్కడ ఫీలింగ్ ఏముంది, 50 రూపాయలు అంటే 50 రూపాయలు ఇచ్చేస్తే మనీ అయిపోతుంది. 1,00,000ని ఫీల్ అవుతున్నారు. అవును. ఈ ల్యాక్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ యాక్షన్స్ ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఈ థాట్స్, యాక్షన్స్, ఫీలింగ్స్, బిహేవియర్ అనేది అలైన్మెంట్లో లేదు. సో అక్కడ కోర్ బిలీఫ్ ఏముందంటే ఐఎమ్ నాట్ ఎనఫ్, ఐఎమ్ రిచ్ అని లేదు. ఎంత రాస్తున్నా కూడా ఐఎమ్ రిచ్ అనే బిలీఫ్ లేదు కోర్ బిలీఫ్లో. ఐఎమ్ నాట్ ఎనఫ్ అనేదే ఉంది. ఎప్పటి వరకు ఈ బిలీఫ్స్ అలా ఉంటాయో అదే రియాలిటీ. అక్కడ ఉన్న వర్షన్, అక్కడ బిలియనర్ వర్షన్ కూడా ఉంది అక్కడ, కానీ ఈ వర్షన్ మాత్రమే మేనిఫెస్ట్ అవుతుంది. ఈ వర్షనే ఈ ఫిజికల్ వరల్డ్లో, ఈ రియాలిటీలో మనుషులు ఉండగలుగుతున్నారు. సో మనం ఈ రిఫ్లెక్షన్ పైన కాకుండా మనం ఇమేజ్ పైన వర్క్ చేయాలి అని అంటే మన సబ్ కాన్షియస్ బిలీఫ్స్ ఆర్ ద ఇమేజెస్. మన లైఫ్లో ఉన్న రిఫ్లెక్షన్, మన లైఫ్ ఏది ఉన్నా అది ఒక రిఫ్లెక్షన్ మాత్రమే. మన ఇమేజ్ పైన మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో, మన బిలీఫ్స్ పైన మనం వర్క్ చేస్తామో మన రియాలిటీ అనేది మారుతుందండి. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది, నా బిలీఫ్స్ ఏంది, నా కోర్ బిలీఫ్స్ ఏంది అంటే. వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటే వాళ్ళ రిఫ్లెక్షన్ ఇస్ ద బ్యాంక్ బ్యాలెన్స్. వాళ్ళ రిలేషన్షిప్స్ చూసుకుంటే, కెరియర్లో ఉన్న ఛాలెంజెస్, ప్రతి ఒక్కటి వాళ్ళకున్న రిఫ్లెక్షనే, వాళ్ళకున్న కోర్ బిలీఫ్సే లైఫ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అవును. సో ఆ బిలీఫ్స్ పైన వర్క్ చేయాలి. మీరు చెప్పినట్లు బ్యాంక్ బ్యాలెన్స్ పైన వర్క్ చేయడానికి దాన్ని ఎలా ప్రోగ్రామింగ్ చేయాలండి అసలు?
బ్యాంక్ బ్యాలెన్స్ పైన చేయాలి అంటే ఫస్ట్ మనకి ఎంత కావాలి, మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఒక క్లారిటీ ఉండాలి మనకి. ఆ క్లారిటీ మీద మనకి అన్నిటికంటే అఫర్మేషన్స్ రాయండి అనగానే బేసిక్గా అందరు చేసేది ఏంటంటే 10 టైమ్స్ రాయాలా, 100 టైమ్స్ రాయాలా. రాయడం ఇంపార్టెంట్ కాదు, అక్కడ ఎమోషన్ అనేది ఫ్యూయల్ అండి. ఎమోషన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే అది ఒక బిలీఫ్గా ఫామ్ అవుతుంది. ఆ బిలీఫ్గా ఉన్నది మాత్రమే అది ఇమేజ్గా రిఫ్లెక్ట్ అవుతుంది మన లైఫ్లో. ఓకే, మన బిలీవ్స్ ఇది ఎలా మనం ఇప్పుడు మన రియల్ లైఫ్లో మనం మేనిఫెస్ట్ చేయాలి, దీన్ని మనం ఒక 4 స్టెప్స్లో నేర్చుకుందాం. ఓకే, ఈ వర్షన్ ఏంటి అనేది. ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్, మనము మన రిఫ్లెక్షన్ పైన కాకుండా మన ఇమేజ్ పైన మనం వర్క్ చేయాలి. సో ఇమేజ్ ఏంటి అంటే ఈరోజు నాకున్న ఇమేజ్ ఏంటి అని అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది. ఈ బ్యాంక్ బ్యాలెన్స్ చూసినప్పుడు నేను బిలియనియర్ అవ్వాలి, నేను ఒక కరోడ్పతి అవ్వాలి అనుకున్నప్పుడు అంతా, కానీ ఈ రియాలిటీ భయపెట్టేస్తుంది. ఇది ఎట్లా పాసిబుల్ అనేది ఒక బాధ వేస్తుంది, ఒక లో ఎమోషన్ ఉంటుంది. ఎప్పటి వరకైతే మనం ఈ రియాలిటీ పైన ఫోకస్ చేస్తున్నామో మనకు కావాల్సిన వర్షన్ని క్రియేట్ చేయలేం. సో ఈ రియాలిటీని ఎలా మనము ఫస్ట్ ఏం చేయాలంటే డిటాచ్ అవ్వాలి, ఈ రియాలిటీ నుంచి డిటాచ్ అవ్వాలి. ఎలా అవుతాం మనకి చాలా మందికి ఏమవుతుందంటే మెయిన్ ప్రాబ్లమ్ వాళ్ళ రిలేషన్షిప్స్, నాకు మంచిగా ఉండాలి నా రిలేషన్షిప్స్ అనుకున్నా కూడా ఈ ప్రజెంట్ రియాలిటీ చాలా బాధ పెట్టేస్తూ ఉంటుంది. ఈ రియాలిటీని ఫేస్ చేస్తున్న టైంలో వాళ్ళు ఏమవుతున్నారంటే దానికి అటాచ్ అయి ఉన్నంత వరకు ఫ్రీక్వెన్సీ లో అయిపోతుంది. అవును, ఈ ఫ్రీక్వెన్సీ లో అవ్వకుండా మనం మెయింటైన్ చేయాలి అంటే ఫస్ట్ ఒక అవేర్నెస్లోకి రావాలి. ఏంటి అని అంటే మనం ఒక మూవీ ఎలా అయితే క్రియేట్ చేస్తున్నారో, ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏదైతే ఒక మూవీ అవుట్కమ్ వస్తుందో, మన లైఫ్లో ఉన్న రియాలిటీకి మనమే డైరెక్టర్, మనమే ప్రొడ్యూసర్, మనమే స్క్రిప్ట్ రైటర్, ప్రతి ఒక్కటి మనమే. సో ఎప్పుడైతే మనం ఇది అవేర్నెస్కి వస్తున్నామో, ఈ రోజున్న రియాలిటీకి నేనే రెస్పాన్సిబిలిటీ అనుకుంటే ఇప్పుడున్న రియాలిటీని అట్లీస్ట్ ఇక్కడైనా స్టాప్ చేస్తాము. కొత్త రియాలిటీ, కొత్త మూవీని ప్రొడ్యూస్ చేయడానికి మనం ప్రిపేర్ అవుతాం. సో డిటాచ్ అవ్వాలి అంటే ఈ అవేర్నెస్లోకి రావాలి. వాట్ ఎవర్ ఈ రియాలిటీ ఈజ్ బికాస్ ఆఫ్ మీ, నేను ఆలోచించిన ఆలోచనల వల్ల, నా ఎమోషన్స్ వల్లనే నా లైఫ్ ఇలా ఉంది అనేది తెలుసుకున్నప్పుడు, ఇది అందరికీ తెలుసండి. కాకపోతే ఏంటి అని అంటే అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో ఎప్పుడైతే మనం ఇది కాన్షియస్గా అవేర్నెస్లోకి వస్తామో మనము 100% మన లైఫ్ని మనకు కావాల్సిన విధంగా మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. సో దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనం డిటాచ్ అవ్వడం మన రియాలిటీ నుంచి. అండ్ సెకండ్ స్టెప్ ఏంటి అని అంటే క్రియేటింగ్ ద న్యూ వర్షన్, ఒక న్యూ మూవీ మన గురించి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మీకు క్వాంటమ్ ఫీల్డ్లో ప్రతి ఒక్క వర్షన్ ఉంది. అవును, ఒక హెల్దీ పర్సన్ ఉన్నారు, ఒక సిక్ పర్సన్ ఉన్నారు, ఒక రిచ్ పూర్ పర్సన్ ఉన్నారు, సక్సెస్ఫుల్ కెరియర్లో ప్రతి వర్షన్స్ ఉన్నాయి. మన బిలీఫ్ ఏది ఉంటే అది మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది, అది మాత్రమే మేనిఫెస్ట్ అవుతుంది, ఫిజికల్ రియాలిటీ అవుతుంది. సో మనకి ఏ వర్షన్ని, అక్కడ చాలా వర్షన్స్ ఉన్నాయి, 100 వర్షన్స్ ఉన్నాయి, ఏ వర్షన్ని మనం మ్యాటర్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఆ వర్షన్ ఏంది, ఆ వర్షన్లో మీరు ఎలా ఉండాలి, మనని మనం ఎలా చూసుకుంటున్నాం, ఆ వర్షన్లో ఎలా మాట్లాడుతున్నాం, మన హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఆ వర్షన్లో మన డైలీ రొటీన్ ఎలా ఉంది, ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నామో, మన చుట్టూ ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, మన ఎన్విరాన్మెంట్ ఎలాంటిది. సో ఈ వర్షన్ని మనం ఎప్పుడైతే ఈ మూవీని క్రియేట్ చేసుకోవాలి, ఫస్ట్ రాయాలి, కూర్చుని ఒక స్టోరీ లాగా రాయాలి. సో ఇఫ్ ఎట్ ఆల్ లక్ష్మీప్రియాని ఇక్కడ కూర్చుని 1,00,000 మందికి సెషన్ ఇస్తుంది అంటే ఆ లక్ష్మీప్రియ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఆ వర్షన్ ఆఫ్ లక్ష్మీప్రియ ఎలా ఉంటుంది అనేది రాయాలి నేను 2 pages. సో మీరు రాయండి మీ డ్రీమ్ వర్షన్ ఏంది. ప్రతి ఒక్కరు ఆ డ్రీమ్ వర్షన్ ఎలా ఉండాలి అన్నప్పుడు 100% ఈరోజు ఉన్నట్టయితే ఉండదు ఆ డ్రీమ్ వర్షన్ కదా. సో ఆ డ్రీమ్ వర్షన్ ఏంది అనేది ఒక 2 pages రాస్తే మీకు ఒక పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. ఆ రోజు డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది, ఆ రోజు మీరు మాట్లాడే మాటలు ఎలా ఉంటుంది, మీ బాడీ లాంగ్వేజ్, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారు, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో మీరు ఉంటారు, ఎలాంటి కార్లో మీరు వెళ్తారు, మీ ఇల్లు ఎలా ఉంటుంది, మీ ఆఫీస్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ వర్షన్ రాసుకోవాలి. దిస్ ఇస్ ద సెకండ్ వర్షన్ అండి. ఫస్ట్ వర్షన్ డిటాచింగ్ ఫర్ ద కరెంట్ రియాలిటీ నుంచి డిటాచ్ అవ్వడం. సెకండ్ స్టెప్ ఏంటి అంటే క్రియేటింగ్ ద న్యూ వర్షన్, న్యూ మూవీ ఎలా ఉండాలి అనేది వర్షన్ రాసుకోవాలి. థర్డ్ థింగ్ ఈజ్ విజువలైజేషన్. సో ఈ విజువలైజేషన్లో ఏంటి అని అంటే ఇది ప్రతిరోజు చేయాల్సింది. ఎన్ని టైమ్స్ మ్యాక్సిమం చేస్తే మనకి అంత ఫాస్ట్గా క్వాంటమ్ ఫీల్డ్లో ఉన్న వర్షన్ మ్యాటర్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఈ వర్షన్ మనం ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు చేయాలి. ఆల్ఫా స్టేట్ అంటే మార్నింగ్ యాజ్ సూన్ యాజ్ వీ గెట్ అప్, లేయంగానే బ్రహ్మ ముహూర్తం అనుకునే టైంలో, బ్రహ్మ ముహూర్తం కానీ ఏ టైంకి లేసినా అండి, ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ టైం అనేది. కొంతమంది 9 o'clock లేస్తారు. లేచినాక ఇమ్మీడియట్గా మనం లేయంగానే మన మైండ్ ఎలా ఉంటుందంటే ఆల్ఫా స్టేట్, మన బ్రెయిన్ వేవ్స్ ఎలా ఉంటుంది అని అంటే ఆ టైంలో చాలా స్లో ఉంటుంది. సో ఏదైనా మనం ఆ టైంలో మన బ్రెయిన్ని కోచ్ చేయొచ్చు. కోచబుల్ స్టేట్లో ఉంటుంది బ్రెయిన్.
అండ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ కూడా ఆ టైంలో కూడా కోచబుల్ స్టేట్లో ఉంటుంది. ఈ టైంలో మనం ఇచ్చుకున్న సజెషన్స్, మనం చూసే విజువల్స్ ప్రతి ఒక్కటి మన సబ్కాన్షియస్లో డైరెక్ట్గా ఇంప్రింట్ అవుతుంది. సో ఆ టైంలో విజువలైజ్ చేయాలి. నాట్ ఓన్లీ ఈ టైంలోనే కాకుండా, ఆల్ఫా స్టేట్ కాకుండా డైలీ ఎన్ని టైమ్స్ అవుతే ద ఇంపార్టెంట్ థింగ్ ఈ విజువలైజ్ ఎందుకు చేస్తున్నాము అంటే టు ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే నా డ్రీమ్ వర్షన్ని నేను చూస్తానో ఐ కెన్ ఆ ఎమోషన్ అనేది ఈజీగా వస్తుంది. యూజువల్గా కూర్చుని మనకి యూజువల్గా ఎమోషన్ రమ్మంటే రాదు అది. సో ఎప్పుడైతే మనం చూస్తున్నామో క్లియర్గా ఆ ఎమోషన్ అనేది వస్తుంది. ఆ ఎమోషన్ కోసము వీ నీడ్ టు విజువలైజ్ ఇట్. క్లియర్గా మన 5 సెన్సెస్ యూస్ చేసి మనం క్లియర్గా చూడాలి ఆ పిక్చర్ని. అక్కడ సౌండ్, ఆ డ్రెస్ వేసుకుని నేను అక్కడ సెషన్ ఇస్తున్నప్పుడు అక్కడ ఎలా ఉంది, ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, అలా మీ వర్షన్ ఏంది, మీ వర్షన్లో మిమ్మల్ని మీరు క్లియర్గా చూసుకోవడం. మీ డ్రెస్ కానీ, ఇల్లు ఎలా ఉంది, అక్కడ ఉన్న కర్టన్స్ ఎలా ఉంది, మీ కొత్త ఇంట్లో ప్రతి ఒక్కటి టచ్ చేయడం, మీ సెన్స్ ఆర్గన్స్ యూస్ చేయడం, ప్రతి ఒక్క సెన్స్ ఆర్గన్ని. అండ్ ఇది 100% మ్యాక్సిమం టైమ్స్ చేయండి డైలీ. అండ్ ద 4th స్టెప్ ఈజ్ ద ఇన్స్పైర్డ్ యాక్షన్ అండి. మేనిఫెస్టేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ యాక్షన్. సో ఇక్కడ విజువలైజ్ చేస్తున్నాం మనం. 2nd స్టెప్లో ఎప్పుడైతే మనం ఒక స్క్రిప్ట్ రాస్తున్నామో మన వర్షన్ ఏంది అనేది, ఈ వర్షన్లో మనకి క్లియర్గా తెలుస్తుంది. 100% మన బెటర్ వర్షన్ మనకు కావాలన్నప్పుడు, బెటర్ వర్షన్ బెడ్ పైన పడుకుని కలలు కనదు కదా, 100% ఆ లెవెల్కి రీచ్ అయినప్పుడు మన యాక్టివిటీస్ అన్ని డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం విజువలైజ్ చేస్తున్నామో, ఈ విజువలైజ్ చేస్తున్నప్పుడు మనకు ఆ యాక్షన్ అనేది చాలా ఈజీ అవుతుంది. చాలా ఎగ్జైట్మెంట్తో చేస్తూ ఉంటాం. ఆ ప్రాక్టీస్ కానివ్వండి, మనం దానికి తీసుకునే ప్రతి ఒక్క స్టెప్ కూడా మనకి చాలా ఎగ్జైట్మెంట్ని ఇస్తుంది, ఎంతూజియాజంతో చేస్తూ ఉంటాం. సో ఈ ఇన్స్పైర్డ్ యాక్షన్ అనేది 100% ఇంపార్టెంట్ అండి. అండ్ ద లాస్ట్ థింగ్, ఈ 4 స్టెప్స్ చేసినాక 100% ఈ జర్నీలో మన 5D వర్షన్ నుంచి 3Dలోకి తీసుకురావడానికి ఈ వర్షన్లో, ఈ ప్రాసెస్లో చాలా ఛాలెంజెస్ వస్తాయి. అవును, అబ్స్టకిల్స్ 100% వస్తాయి. ఎస్పెషల్లీ థాట్ ఉంటుంది. థాట్ వచ్చిన ఎమోషన్స్ యాక్సెప్ట్ చేయనియదు మనని. అవును, ఇది కాకుండా మనకి బయట నుంచి ఎక్స్టర్నల్గా కూడా చాలా ఛాలెంజెస్. ఇక్కడ ఈ ఛాలెంజెస్ మనకి ఎందుకు వస్తుంది అని అంటే, మనని చెక్ చేయడానికి మాత్రమే వస్తుంది. ఒక బిలీఫ్ సిస్టమ్, ఇఫ్ ఎట్ ఆల్ మనకు ఒక బిలీఫ్ ఉందనుకోండి, ఐ డిజర్వ్, ఆ బెస్ట్ వర్షన్ని నేను డిజర్వ్ చేస్తానని వస్తే వచ్చిన ఛాలెంజ్ అంతా ఓకే, ఈ ఛాలెంజ్ని నేను ఫేస్ చేస్తాను, నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను అని ఉంటుంది. లేదు అంటే మన పైన మనకు నమ్మకం లేకపోతే వచ్చిన ప్రతి ఛాలెంజ్ ఏం చేస్తుంది తెలుసా, నాకు తెలుసు నాకు ఇది రాదని నాకు తెలుసు, బట్ స్టిల్ నాకు రాదని తెలుసు చూసినా అందుకే ఈ ఛాలెంజ్ వచ్చి నన్ను ఆపుతుంది, నన్ను ఏదో ఒకటి వచ్చి ఆపుతూనే ఉంటుంది. మనకు ఆ బిలీఫ్ సిస్టమ్ మన పైన మనకు ఉండాలి. ఆ బిలీఫ్ సిస్టమ్ చెక్ చేయడానికి ప్రతి ఒక్క ఛాలెంజ్ వస్తూ ఉంటుంది. సో ఎంత కాన్ఫిడెంట్, ఎంత మనం డిజర్వింగ్ అని మనం నమ్ముతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫెంటాస్టిక్ అండి. అంటే ఇందులో చాలా డీప్ నాలెడ్జ్ని రూట్స్ నుంచి చెప్పారు. క్వాంటమ్ ఫీల్డ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. యాక్చువల్గా క్వాంటమ్ ఫిజిక్స్లో దానికి సంబంధించినటువంటి కొన్ని థీరీస్ కూడా రిలేటబుల్గా ఇటు లైఫ్ స్కిల్స్లో కూడా కొన్ని చెప్పబడింది. దాంతోపాటు ఎలా అప్లై చేస్తే మనకు ఆ రిజల్ట్ వస్తుంది అని కొన్ని ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. మన బ్రెయిన్ కూడా దానికి తగ్గట్టు ప్రోగ్రామ్ చేస్తే డెఫినెట్గా మనం సక్సెస్ చూస్తాం. మీరు ఇందాక అన్నట్లు ఆల్ఫా స్టేట్లో ఎప్పుడైతే మనం అనుకొని ఏదైనా ఇమాజిన్ చేసుకొని అనుకుంటూ ఉంటామో, డైరెక్ట్ అది సబ్కాన్షియస్ కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి ఆ థాట్ ప్రాసెస్ మనకి యాక్షన్లోకి కన్వర్ట్ చేయటము, మనం అనుకున్న రిజల్ట్ని సాధించడానికి ఉపయోగపడేలా ఉంటుంది. అది పర్ఫెక్ట్ మేనిఫెస్టేషన్ చేసినట్లు ఆ సమయాన్ని మనం గ్రహించుకోగలిగితే సరిపోతుంది. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీప్రియ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. సో చాలామంది క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎప్పుడు అవకాశం ఉంటుంది? క్లాస్ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ బ్యాచెస్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్. 100% ఎవరికైతే నిజంగా నా లైఫ్ చేంజ్ అవ్వాలి అనేది ఉంటుందో వాళ్ళకి ఈ సెషన్స్ 100% అండి యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి మనలో ఉన్న కోర్ బిలీఫ్స్ తెలియదండి, మనం ఐడెంటిఫై చేయలేము. ఈ కోర్ బిలీఫ్సే మనని ఎక్కడనో ఒక దగ్గర ఆపేస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ బిలీఫ్స్ ఏందో మనకి ఎక్కడ ఏవి ఆపుతున్నాయో మనకు తెలిసిందనుకోండి, దానిపైన వర్క్ చేస్తే మన లైఫ్ మిరాకిల్స్ చూపిస్తుంది మనకి. సో మీకు మీ లైఫ్ ఇంపార్టెంట్, మీ లైఫ్లో డిఫరెన్స్ చేంజ్ అనేది కావాలి అని అనుకుంటే 100% సెషన్స్కి అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీప్రియ గారు. థ్యాంక్ యూ అండి. చూస్తారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి జరిగేటువంటి క్లాసెస్ కనుక లక్ష్మీప్రియ గారిది అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు క్లాసెస్కి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.